ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారు. అంటే నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాం, కానీ ఆ మంత్రి గారు మాత్రం సమాధానం ఇవ్వరు. ఆ ముఖ్యంగా అంటే జిహెచ్ఎంసీలో టీజీబీ పాస్ నిబంధన ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలు, చెరువులు కూడా అక్రమ నిర్మాణాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్క అధికారులు కూడా స్పందించలేదు. అంటే అవినీతి అధికారులకు ముఖ్యమంత్రి అంటే అసలు భయమే లేదు. ఈరోజు ఒక మంచి వార్తా కథనం వచ్చింది ఆదాబ్ హైదరాబాద్లో. రికార్డులు లేవంటే శిక్ష తప్పదు. చాలా మంచి ఆదాబ్ కథనం, ఆదాబ్ వార్తా కథనం. చూడండి, సెక్షన్స్ సహా ఇచ్చారు. ఆదాబ్ ఈ వార్త రాసిన ఆదాబ్ జర్నలిస్ట్కి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ అవినీతి అధికారులు మరి ఎవరెవరికి పంపిస్తున్నారో ఆ అవినీతి సొమ్ములో ఎవరెవరు భాగస్వామ్యంతో చెప్పండి పురపాలక శాఖ మంత్రి గారు. ఎస్, మేము ప్రశ్నిస్తున్నాము. ఆదాబ్ హైదరాబాద్ కథనం మేము పొద్దునే అందరికి పంపించాము. చూడండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు. అవినీతి అవినీతి అంతా రేవంత్ పంతమన్నారు. అంతా బక్వాస్ నడుస్తుంది తెలంగాణలో. మొత్తం అవినీతి, ఎక్కడ చూడ అవినీతి, ఏ చూడ అవినీతి. కానీ మీరు మాత్రం స్పందించరు. మీ అధికారులు మాత్రం స్పందించరు. మీ అధికారులు అంటే మీ ప్రజాప్రతినిధులు మాత్రం స్పందించరు. జిహెచ్ఎంసీలో అడ్డగోలుగా అవినీతి జరుగుతుంది. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలు. మళ్ళీ చెప్తున్నాము, మీరు స్పందించకుంటే మాత్రం మరి ఏం అర్థం చేసుకోవాలో మీరే అర్థం చేసుకోండి. అప్పట్లో కృష్ణ